దేవుని గూర్చి గురు శిష్యుల సంభాషణ విందాం. శిష్యుడు గురువుని అడుగుతున్నాడు, దేవుడే నరరూపమెత్తి మానవుడిగా యేసుక్రీస్తుగా ఈ భూమిపై జన్మించాడా? నా సందేహం తీర్చండి సార్ అంటున్నాడు. గురువు యొక్క సమాధానం విందాం. నీకే కాదు, ప్రపంచ ప్రజలందరికీ సమాధానం ఇస్తున్నది బైబిల్ గ్రంథం. దేవుడు అంటే విశ్వాన్ని సృజించినవాడు, పోషిస్తున్నవాడు, ఆయన సర్వంతర్యామి, నిరాకారుడు, సర్వశక్తివంతుడు, మనుషులందరిచే పూజింపబడేవాడు అని అర్థం. విశ్వాన్ని సృజించిన దేవుడైన యెహోవా దేవుడు ఈ చిన్న భూమిపై జీవించవలసిన అవసరం లేదు. 1 రాజులు 18:39. దేవుడు ఆత్మస్వరూపి, మానవుడు కాడు, రక్త మాంసాలు కలిగిన వాడు, నరుడు మాత్రమే. దేవుడు నరుల శక్తికి మించినవాడు. యోబు 33:13. యేసు అనే వ్యక్తి నరుడు. 1 తిమోతి 2:14. నరుడు చనిపోయేవాడు. యెషయా 51:12. ప్రాణమును కలిగిన నరుణ్ణి లక్ష్య పెట్టవద్దు. 2:22 యెషయా గ్రంథం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అంతేగాని దేవుడు నరుడి ప్రాణం తీసేస్తే చనిపోతాడు. చనిపోయేవాడు దేవుడు ఎలా కాగలడు? యేసు అనే వ్యక్తి మనిషి, దేవుడు కాడు. దేవుని జ్ఞానము ఆయనకు అవసరమైంది యేసుకి. దేవుని శక్తి, దేవుని యొక్క ఆత్మ అవసరమైంది యేసుకి. యేసుకు బ్రతుకున్న రోజుల్లో తండ్రి తండ్రి అని ప్రార్థన చేశాడు. ఏ వరం కావాలన్నా దేవుణ్ణి అడగాలి. అలా అడిగాడు యేసు దేవుణ్ణి. ఒకవేళ యేసు దేవుడైతే పైనున్న దేవునికి దేవుడు ప్రార్థన చేస్తాడా? ఆ దేవుడే భూమిపై పుట్టి ఉంటే ఎవరు నడిపించారు ఈ సృష్టిని? దేవుడు దేవుడే, మనిషి మనిషే. దేవుడు మనిషి కాలేడు, మనిషి దేవుడు కాలేడు. ఏమైనా బుద్ధి, జ్ఞానం, తెలివి, వివేచన గలవారైతే, విజ్ఞత కలిగి ఉంటే ఆలోచించాలి కదా.